హలో కాకా నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ముచ్చట ఏంటిదంటే కమ్ముడు చచ్చిపోయిన తర్వాత మనం రెండోసారి పత్తి పెట్టాం కదా. అయితే తర్వాత పడ్డ వర్షాలకు ఇక్కడ జౌకుబడి మొత్తం పత్తి చచ్చిపోయింది. జాగా మొత్తం ఖాళీ అయింది. ఇక్కడ కల్టివేటర్ కొట్టేందుకు తమ్ముడు నేను ట్రాక్టర్ పట్టుకుని వచ్చిన మామ. ఈ రోజు అయితే కల్టివేటర్ కొడతాం. తర్వాత ఇక్కడ పెసాలలు కాలే, కొంచెం పెసాలన్న అయితే అనేది మాది ఒక చిన్న ఆలోచన. చలో ఇక మనోడు అయితే కల్టివేటర్ కొట్టుడు స్టార్ట్ చేసిండు. ఇక గడ్డి మందు కొట్టి అయితే మొత్తం సాఫ్ చేసినాం. మొన్నటిదాకా వర్షాలు కొట్టినాయి. ఇక బాగా ఉల్లారిపోలేదు, బాగా మెత్తగా లేదు. కల్టివేటర్ అయితే మంచిగా వెళ్తుంది, బిట్టి అయితే మంచిగా వెళ్తుంది. సో ఇన్ని రోజులు అయితే మన ట్రాక్టర్కి వరకు లేకుండే మామ. ఇన్ని రోజులు మొత్తం రేకుల కింద పెట్టిండే. ఇక ఫస్ట్ మనదే కల్టివేటర్ కొడుతున్నాం మన చేనులోనే. ఇక ఈ రోజు నుంచి అయితే వర్క్ స్టార్ట్ అవుతుంది. ఇక ఇక్కడ కల్టివేటర్ కొట్టుడు అయితే ఎక్కువ లేదు మామ. జస్ట్ ఒక 10-15 నిమిషాలలో మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఇక ఇక్కడ కొంచెం జాగా ఖాళీగా ఉండేనైతే వేస్ట్ పోనించడం ఎందుకని కల్టివేటర్ కొట్టి పడేస్తున్నాం. సో ఇక్కడ నుండి అయితే మన ఛానల్లో ట్రాక్టర్ బ్లాగ్స్ కూడా వస్తాయి మామ. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం మన ఛానల్ని సపోర్ట్ చేయండి మామ. మీరు సపోర్ట్ చేయడం వల్ల ఇంకా మంచి కంటెంట్ వీడియోలు తీయడానికి ప్రయత్నిస్తుంటా, మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తాం. అట్లనే మీ ఫేవరెట్ ట్రాక్టర్ ఏదో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మామ. నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. మీకు ఏ ట్రాక్టర్ ఇష్టమో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అబ్బా మనోడైతే కల్టివేటర్తో ఇచ్చి పడేస్తాడు.
ఇక మొత్తానికైతే కల్టివేటర్ కొట్టుడు అయితే కంప్లీట్ అయిపోయింది మామ. ఇది ఈరోజు బ్లాగ్. ఈ బ్లాగ్ గురించి మీరు ఏమనుకుంటున్నారు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు మామ.